టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. చాలా మంది విద్యార్థులు చూసినట్లయితే ఎంతో మంది ముందు బాగా చదివిన తర్వాత స్టూడెంట్స్ యొక్క కెరీర్ స్పాయిల్ చేసుకుని నాశనం అయిపోతూ ఉంటుంది. అసలు రీజన్ ఎవరికి అర్థం కాదు, ఎందుకు జరుగుతుంది ఇదే. ఇంతకుముందు బాగా చదివాడు కదా మా పిల్లలు 10th లేకపోతే 12th బాగా చదివాడు కదా, లేకపోతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో బాగా చదివాడు కదా, ఏంటి ఇలా అయిపోయాడు అని చెప్పి చాలామంది తెలియక చాలామంది అడుగుతూ ఉంటారు నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది ఏదైతే మీకు ఈ నాశనం అవ్వడానికి ఉన్నటువంటి కారణాల్లో ముఖ్యంగా కారణం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళకి ఎనీ అడిక్షన్ అండి, ఎనీ అడిక్షన్ ఈజ్ డేంజరస్. అలా ఎనీథింగ్ ఎక్సెస్ ఈజ్ పాయిజన్, స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా. అంటే ఎనీ అడిక్షన్ అంటే అది మొబైలా, లేకపోతేనేమో రిలేషన్షిప్పా, లేకపోతే అమ్మాయి అబ్బాయితో ఉన్నటువంటి రిలేషన్ అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా కొంతమందికి డ్రగ్స్ అంటారు, కొంతమందికి మందు అంటారు, లేకపోతే వీడియో గేమ్స్ ఆడడమా, లేకపోతే ఇంకోటి ఎనీథింగ్ ఎక్సెస్, ఎనీ అడిక్షన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ ఫర్ ది స్టూడెంట్ కమ్యూనిటీ. వాళ్ళు ఎప్పటికైనా కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా చాలా ఇబ్బంది పడి వాళ్ళ కెరియర్ నాశనం చేసుకునే అవకాశమే ఎక్కువగా మీకు ఉంటుంది. అందు గురించి ఏంటంటే, ఈ యొక్క స్టూడెంట్ని ఈ ఎడిక్షన్ కానీ మీరు పక్కనకు పెడితే, అంటే ఎనీథింగ్ అండి, మీరు ప్రతిదీ మీరు టేస్ట్ చేయొచ్చు, లేకపోతే ప్రతిదీ మీరు చూడొచ్చు, లేకపోతే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎక్సెస్ కానంత వరకు ఎమోషన్ అందులో మిక్స్ అవ్వనంత వరకు డెఫినెట్గా మీరు లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీకు డోస్ పెరిగిపోయిందో, ఆ ఎమోషనల్ డోస్ పెరిగిపోయిందో, ఆ వీక్నెస్ డోస్ ఎప్పుడైతే మీకు పెరిగిపోయిందో, ఎవరి మాట మనిషి వినకుండా ఒక డైరెక్షన్లోనే మైండ్ థింక్ చేసి ఆ డైరెక్షన్లో మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి దాని యొక్క డ్యామేజ్ ఇమీడియట్గా తెలియకపోయినా మొత్తం కెరియర్ అంతా, లైఫ్ అంతా కూడా నాశనం అయిపోయి ఉంటుంది. అలా ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు మన భారతదేశంలో ఎడిక్ట్ అయిపోయి లోన్లీనెస్ వల్ల, డిప్రెషన్ వల్ల, చదువు రాలేదనో, మార్కులు రాలేదనో, ఫ్రెండ్ మాట్లాడలేదనో, లేదా బ్రేకప్ అయిందనో, లేదా మార్కులు తక్కువ వచ్చినాయనో, లేదా ఆడెవడో తిట్టాడనో, లేకపోతే నల్లగా ఉన్నానో, తెల్లగా ఉన్నానో, లావుగా ఉన్నానో, ఇలాంటి కేసెస్ వల్ల కూడా ఎడిక్షన్స్ అవుతున్నారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాలనో, లేకపోతేనేమో ఎవడో సరదాగా అలవాటు చేశాడనో, ఇంకో దానికి అలవాటు పట్టడమో, లేకపోతే పబ్బులకి వెళ్ళటమో, లేకపోతేనేమో మొబైల్లోని వెబ్ సిరీస్కి అలవాటు చేసేసుకోవడమో, లేకపోతే మొబైల్లోకి వెళ్ళి వేరే అన్వాంటెడ్ థింగ్సో, లేకపోతే పోర్న్ వీడియోసో, లేకపోతే ఇంకొక రకమైన వాటికి అలవాటు పడిపోయి ముందుకెళ్ళిపోయి అలాగా ఇలా ఏ రకంగా అయినా సరే ఎక్కువగా ఈ యొక్క కెరియర్ని, జీవితాన్ని నాశనం చేసుకుంటున్నటువంటి వైనం ఏదైతే ఉంటుందో ఇది కరెక్ట్. అది యూ జస్ట్ లీవ్ ఎడిక్షన్స్, యూ జస్ట్ లీవ్ వీక్నెస్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటీ వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.